హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ఇంటర్పోల్ సర్వే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది అన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. నిజంగా ఈ సర్వేలో ఏముంది? అంతగా జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ గురయ్యే అంశం ఏముంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వే చేయించుకున్నారు. ఆ సర్వే ఆయనకు ఫేవర్‌గా లేదు. మరి ఉందా? ఆయనకే షాక్ ఇచ్చే అంశం అయితే అందులో ఉంది అని అంటున్నారు. మరి అసలు ఆ సర్వేలో ఏముంది? నిజంగా ఆయన ఫేవర్‌గా ఉందా మరి లేదా సార్? అంటే సర్వే గురించి ఏమో తెలీదు గానండి. అంటే ఇంతకుముందు పీకే గారితో ట్రావెల్ చేసినప్పుడు కూడా ఆయన సర్వే ఇలాగే చేయించుకున్నారని కూడా వార్తలొచ్చాయి. అయితే అప్పుడు పీకే గారు, ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిందేంటంటే, మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ప్రజాదరణ పొందలేకపోతున్నారు. వాళ్ళని మార్చాలి అన్నట్టుగా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఫస్ట్ థింగు ఆలోచన విధానం ఒకటుంటది. ఎట్లా అంటే, ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి తప్పు చేస్తే టీచర్‌ది తప్పు అనుకునే రోజులు ఒకప్పుడు. ఒక విద్యార్థి తప్పు చేస్తే, ఏ వాడే పోతాడులేరా మనకేంలే అనుకునేది ఇప్పుడు ట్రెండ్. ఆ బాధ్యత టీచర్ మీద ఏసుకోవట్లేదు. ఎందుకు? ఒకవేళ ఇక్కడ కూడా మళ్ళీ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఉపాధ్యాయుడు అనేవాడు స్టూడెంట్ మీద కేర్ తీసుకొని 4 దెబ్బలు వేసినా ఫస్ట్ ఆ పేరెంట్స్ మీడియా ముందుకెళ్ళిపోతున్నారు. మా అబ్బాయిని ఎంత కొట్టారు, అంత కొట్టారు. ఎందుకంటే నాకు బాగా గుర్తు 2012, 13 ఆ టైంలో నేనప్పుడు అదే శాటిలైట్ ఛానల్‌లో వర్క్ చేస్తున్న సమయంలో ఒక స్ బాగా రాయలసీమలో ఒక పల్లెటూరు, పేరు గుర్తులేదు. పిల్లలందరూ జుట్టు బాగా పెంచేసి ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాస్ పిల్లలు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం చేస్తే టీచరు ఆవిడ, అది కూడా వాలంటీర్ ఆవిడ, రెగ్యులర్ కాదు. పాపం మీరని చెప్పి స్కూల్‌కే ఒక షవర్ అతను పిలిపించి, సెలూన్ అతను పిలిపించి కూడా చక్కగా దగ్గరగా కటింగ్ చేయించింది. చేపిస్తే ఆళ్ళ పేరెంట్సు మా పిల్లలకి నువ్వెవరు మమ్మల్ని అడగకుండా చేయించడానికి చెప్పి రాద్ధాంతం చేసి వెంటనే మీడియాకి చెప్తే మీడియా వాళ్ళు కూడా మైకులు పట్టుకొని రెడీ అయిపోయారు. ఆవిడ చేసిన దాంట్లో తప్పేముందండి? పిల్లలు నీట్‌గా కనబడాలనుకోవడం తప్పా? కాదు కదా! సో ఇట్లాంటి దెబ్బలు తగిలాక ఆ టీచర్ ఏమవుతాడు? ఎవడెళ్ళకపోతే మాకేంట్రా అనే ఒక దృఢ నిశ్చయంకి వచ్చేస్తారు కదా! సో ఇది వేరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, స్టూడెంట్ తప్పు చేస్తే టీచర్‌ది రెస్పాన్సిబిలిటీ. కొడుకు తప్పు చేస్తే బాధ్యత తండ్రిది. అలాగే ఎమ్మెల్యేగా ఆదరణ పొందలేకపోతున్నాడంటే ఆ బాధ్యత ఆ ఎమ్మెల్యేల నాయకుడిది. ఎమ్మెల్యేలందరి నాయకుడు ఏమవుతాడు? ముఖ్యమంత్రి అవుతాడు కదా! ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారో, ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన దాని ప్రకారం ఎక్కడైతే ఆదరణ పొందలేదో అక్కడ ఎమ్మెల్యేల వైఫల్యం అంట. ఎక్కడైతే ఎమ్మెల్యే బాగా ఆదరణ పొందాడో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అంట. ఇది ఎంతవరకు కరెక్టు? కదా! సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వీళ్ళందరినీ మార్చేస్తే నా ముఖం మీదే గెలుస్తారనే తలంపులో ఆయన ఉన్నాడు. బట్ ఆళ్ళకి ఇంటర్నల్‌గా కూడా కొన్ని చేసుకునే ఉంటాయి కదా! ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు క్రెడిట్ ఉంది, ఎంతవరకు నా ముఖం మీదే, నేను పెట్టే పథకాల మీదే గెలుస్తున్నాను అనుకోని ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు కింద స్థాయి వరకు రీచ్ అవుతారు? అవ్వలేరు కదా! సో అట్లాంటిది ఎప్పుడైనా సరే ఒక ప్రోటోకాల్ ఉంటుంది వ్యవస్థకి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ తర్వాత స్థాయిలో ఎంపీటీసీలో, జడ్పీటీసీలో, జిల్లా పరిషత్ చైర్మన్‌లు, లేదంటే సర్పంచులు, వీళ్ళందరూ ఒక ప్రోటోకాల్ కదా! అన్నిటికీ నేనే ఉంటాను, చేస్తాననంటే మరి ఇంకెందుకు? ఒకడు ఎవడైనా ఒక పరిశ్రమ పెట్టాలన్నా కూడా ఎండీ, మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి అన్నీ నడిపించలేడు కదా! సూపర్వైజింగ్ వాడు కావాలి, లేబర్ కావాలి, హెచ్ఆర్ కావాలి, అడ్మినిస్ట్రేషన్ వాడు కావాలి, అకౌంట్స్ వాడు కావాలి, సెక్యూరిటీ వాడు కావాలి, హౌస్ కీపింగ్ వాడు, అందరూ కావాలి. అన్నీ నేనే ఇచ్చేస్తానంటే వీళ్ళందరూ ఇంకెందుకు? అప్పుడు అది నడుస్తుందా వ్యవస్థ? ఇప్పుడు అది జరిగింది. ఆయన ఏమనుకున్నాడంటే, అన్నీ నేను ఎండ్ పాయింట్‌కి నేనే బటన్ నొక్కేస్తే వెళ్ళిపోతున్నాయి కదా! నేనే అనుకున్నారు. కానీ అన్నిటికీ ఆ సూత్రం వర్తించదు. కొన్ని సందర్భాల్లో అది క్లిక్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుంది. పథకాలు ఎండ్ కస్టమర్‌కి వెళ్ళే వరకు ఓకే. కానీ మిగతావి మధ్యలో ఉండేవాళ్ళు, జెండా పట్టుకొని నడిచిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు, మరి వాళ్ళు బతకొద్దా? వాళ్ళకి ఆ క్రెడిట్, వాళ్ళకి ఆ మెరిట్ ఇవ్వొద్దా? కదా! సో అందుకు ఇంటర్నల్‌గా చేసుకున్న సర్వేల్లో వాళ్ళకే షాకింగ్. వాళ్ళేమనుకుంటున్నారంటే ఇదంతా ఒకవేళ టీడీపీ, జనసేన కూటమికి ఫేవర్‌గా వస్తుందంటే ఇది టీడీపీ, జనసేన డబ్బులిచ్చి చేయించుకున్న సర్వే ఏమో అని తలంపు సహజం. ఎవరికి వాళ్ళకి అదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. వీళ్ళంతా టీడీపీ, జనసేన ఫేవర్ వాళ్ళరా,
ఇవన్నీ ఎల్లో జర్నలిజం వాళ్ళు వీళ్ళందరూ ఆ పార్టీకి ఫేవరు, ఈ ఛానల్స్ అన్నీ వాళ్ళకి తొత్తులు, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు సొంతంగా చేసుకున్న దాంట్లో ఇప్పుడు తెలుస్తుంది. అది కాక ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుంది కదా డిపార్ట్మెంట్లో కూడా, వాళ్ళతో కూడా చేయించుకోమనండి, తెలుస్తుంది గ్రౌండ్ లెవెల్ ఏంటని. కానీ ఇప్పుడు కాదు, ఆయన ముందే ఒక 2-3 ఏళ్ళ కిందటే కళ్ళు తెరిచి చేయించుకొని ఉంటే కొంత ఆ రికవర్ అవ్వడానికి చేసుకోవడానికి బాగుండేది. ఇప్పుడు ఇంకా నెల రోజులు ఉందని ఇప్పుడు చేస్తే లాభం ఏంటి? షాకింగ్గా గురవడం తప్ప, ఆ కంగు తినడం తప్ప ఇంకేం చేయగలరు? ఎంతసేపు పథకాలే కాదు కదా, శ్రీలంకలాగా అయిపోతుంది. అదే విషయం ప్రశాంత్ కిషోర్ గారు కూడా చెప్పారట కదా, సార్ పథకాలు కొని వెళ్ళిపోతే, ప్రభుత్వం అభివృద్ధి పథకం వైపు నడపపోతే ఎక్కడి నుంచి ఒక దగ్గర ఒక రాశి పోగు వేసింది, మణులు మాణిక్యాలు, ఇలా ఆ రోజుకి ఒక్కొక్కరికి పంచుతూనే ఉన్నారు. కొన్నాళ్ళుగా అయిపోయింది, అప్పుడు ఇంకెక్కడి నుంచి తెచ్చి పంచుతారు? అలా కాకుండా ఆ రాశి పోగుని కూడా డెవలప్ చేసే మార్గం ఆలోచించి దీంట్లోంచి ఒక్కొక్కరికి ఇస్తే ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది కదా. అలాగా చేయకుండా ఇప్పుడు ఇంటర్నల్గా సర్వే చేయించుకున్నంత మాత్రాన లాభం ఏంటి? కంగుతిండం అంటే ఒకవేళ నిజంగా వాళ్ళ వాస్తవాన్ని గ్రహించినా బయటికి చెప్పరు. ఎందుకు చెప్పరంటే ఈగో అడ్డొస్తుంది. ఈగో అడ్డు వచ్చినప్పుడు ఏమవుద్ది, మేము గెలవము అంటే వాళ్ళకి తెలిసినా కూడా బయటికి మనం 175 షూర్ మనకి ఈసారి వైనాట్ 175 అనుకున్నామంటే ఈజీగా 170 వచ్చేస్తాయి, ఒక 5 పోతాయి అంతే అనే మాట్లాడతారు. అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎరా మనం గెలుస్తామా అని అడిగితే ఖచ్చితంగా సార్ మనమే సార్, డౌటే లేదు. ఎందుకు పోతుందంటే వీడిని ఎక్కడ వాడి కోపానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి వీడియో అలా చెప్పడం. కింద స్థాయిడు కూడా గ్రౌండ్ లెవెల్ వాస్తవాలు ఎప్పుడు తెలుస్తాయి? వీళ్ళ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళలేరు. ఇట్లా మీరు అన్నట్టు సర్వేల మీదో ఇంటెలిజెన్స్ మీదో వాళ్ళ మీద ఆధారపడాలి. వాళ్ళ మీద ఆధారపడి చెప్తే వీళ్ళు కూడా అందులో ఎంతమంది జెన్యున్గా రిపోర్ట్ ఇస్తారనేది తెలియదు. కొంతమంది జెన్యున్గా ఇస్తే అమ్మో జెన్యున్గా ఇస్తే మనకెందుకురా బాబు తలకాయ నొప్పి, మళ్ళీ మన మీదే తిడతాడు, మనకి ఈ సర్వే చేయించి మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడు, నీకు ఫేవర్గా ఉందంటేనే మనకు డబ్బులు ఇస్తాడు కదా అని చెప్పి ఫేవర్గా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ కంగు తినడం వాళ్ళ వంతయింది. ప్రజల తీర్పు అల్టిమేటు. వాస్తవానికైతే ఓన్లీ పథకాల వల్ల కాకుండా మిగతా వాటిఅయితే మైనస్లు ఉన్నాయి. ఇగో రేపు సర్పంచులు కూడా ధర్నా స్టార్ట్ చేశారు, అంగన్వాడీలు చేస్తున్నారు. సర్పంచులు ఎందుకు చేస్తున్నారు? సర్పంచ్కి అనేవాడు మినిస్ట్రీకే వాల్యూ లేనప్పుడు సర్పంచ్కి ఏముంటుంది? సర్పంచ్ ప్రతి గ్రామానికి కూడా సర్పంచ్ కొంత నిధులు ఉంటాయి మినిమం చేయాల్సినవి, ఆ మౌలిక సదుపాయాలకు సంబంధించి. అవి కూడా దారి మళ్లించేసి పథకాల కిందకి ఇచ్చేస్తే మరి సర్పంచులకి ఏముంది కదా. మరి వాళ్ళకి రావాల్సిన మినిమం ఆ సర్పంచ్కి జీతమో లేదంటే ఆ కింద ఉన్న సెక్రటరీ, శానిటరీ ఇన్స్పెక్టరో ఎవరో ఉంటారు కదా పంచాయతీకి సంబంధించిన ఆ ఉద్యోగులు జీతాలు కావాలంటే ఆ నిధులు రిలీజ్ చేయాలి కదా. అవి కూడా వేరే వైపు మళ్లించేస్తే వాళ్ళు ఇంకెలా బతుకుతారు? అప్పుడు సర్పంచ్ అనేవాడు ఇంకా ఎవడు పోటీ పడ్డ కదా, ఎందుకులా సర్పంచ్ దాడికి వాల్యూ ఉండదు, వాడి మాటకి విలువే ఉండదు అన్నప్పుడు ఇంకెందుకు? అధికారం కోసమే కదా ఎవరైనా, మాట వాల్యూ పెంచుకోవడానికి, రెండోది డబ్బులు సంపాదించుకోవడానికి కాదా? మరి ఆ రెండే లేనప్పుడు ఎవరు సర్పంచ్గా నిలబడాలనుకుంటారా? ఎవరైనా పోటీ చేయాలనుకుంటారా? పోటీ చేయాలనుకోరు. అప్పుడు ఇంకెందుకు పోటీ? ఎమ్మెల్యేలు కూడా ఇంక పోటీ చేయాలనుకోవట్లేదుగా. ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోవడానికి కారణం అదే. అబ్బా ఇంత ఖర్చు పెట్టినా మనకి మన పరపతి, మన డబ్బు, మన హోదా మనకు వస్తుందో లేదో డౌటేరా అని చెప్పి చాలామంది విత్డ్రా అయిపోతున్నారు, చాలామంది పోటీ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇంటర్నల్ సర్వేలో కంగుతిని రియలైజ్ అయినా కూడా ఆల్రెడీ చాలా వరకు వచ్చేసారు, దాటేసారు. ఇప్పుడు ఏం చేయలేం.